నెంబర్లోని భూమిని విద్యా సంస్థల చైర్మన్ రవి మారుత్ కబ్జా చేశాడని గోవిందరావు ఆరోపించారు. ఖమ్మం అర్బన్ పరిధిలోని వెలుగుమట్టల్లో ఎకరం భూమిని 1998లో కొనుగోలు చేశారు. అవసరాల రీత్యా భూమిని విక్రయించగా 1556 గజాల భూమి మిగిలింది. అందులో 400 గజాల భూమిని ఉషా కిరణ్, ఏలూరి శ్రీనివాసులు పరిహారం ఇప్పించి రహదారి కొరకు మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేయించారు. సర్వే నెంబర్ 142లో 400 గజాల స్థలం కొని మిగతా 1100 గజాల భూమిని కబ్జా చేశాడని భూమి యజమాని గోవిందరావు ఆరోపించారు. నేను 1998లో రావూరు గోవిందయ్య దగ్గర ఎకరం 6 గుంటల భూమి కొని ప్లాట్గా అభిజించి చాలా వరకు అమ్ముకున్నాను. చివరికి 1042 గజాలు దాంట్లో మాకు అలా ఉంచుకున్నాం. ఆ ఉంచిన ప్లాట్ని పైన వెనక కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు రోడ్డు గురించి అడిగితే నేనే ఆ రోడ్డు కూడా ఏలూరు శ్రీనివాసరావు ఎన్జిఓస్ ప్లాట్స్ తాలూకు ప్రెసిడెంట్ మరియు ఉషా కిరణ్ కుమార్ ఇద్దరు వచ్చి నా దగ్గర అడిగి నా దగ్గర భూమి 400 గజాలు కొనుక్కున్నారు. కొనుక్కున్నాక ఈ మా రవి మారుతి గారి దృష్టి మా ప్లాట్ మీద పడింది. ఆయన 142 సర్వే నెంబర్తో ప్లాట్లు కొనుక్కొని ఆ 140 సర్వే నెంబర్ కబ్జా చేయడానికి గత 5 సంవత్సరాలుగా గట్టి ప్రయత్నం చేస్తాడు. నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాను. ఎన్నోసార్లు రవి మారుతి గారిని కూడా పర్సనల్గా పిలిచి మాకు ఇది మంచి పద్ధతి కాదని చెప్పాక కూడా బేస్మెంట్ కట్టాడు. ఒకసారి బేస్మెంట్ కట్టాక నేను సైట్ మీద పోయి కట్టడానికి వీల్లేదని అంటే నన్ను తోసేసి అక్కడనే తోసి కట్టేశారు. తర్వాత మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టులో కూడా దీని మీద ఇంకా ఏమి నిర్ణయం జరగలేదు. ఈ నిర్ణయం జరగకముందే ఆయన కోర్టులో సాక్ష్యాలు రుజువు చేసుకోవడం కోసం కాంపౌండ్ వాల్ కట్టి గేట్లు పెట్టి దాని మీద ఈ స్థలం రవి మారుతికి సంబంధించిందని చెప్పేసి నేమ్ బోర్డులు కూడా రాసి రేపు 29వ తారీఖు నాడు కోర్టు కేసు ఉంది. దాంట్లో సబ్మిట్ చేయడం కోసం ఆయన గట్టి ప్రయత్నం చేస్తుంది గెలవడానికి. కాబట్టి మా సైట్లో ఉన్నటువంటి గోడ మాత్రం మేము తీసేసాం. ఇతను ప్రతిసారి కూడా నువ్వు నన్నేం చేయగలుగుతావు, నీకేం చేతకి, ఈ ఊళ్ళో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ నా అండలే ఉంది, నేను బతివాళ్ళకి చందాలు ఇస్తాను, ఆఫీసర్లు నేను మేనేజ్ చేయడానికి నా దగ్గర చదువుకున్న వాళ్ళే చాలామంది ఇలా ఏసీపీలు ఉన్నారు, నువ్వేమి 2007లో రిటైర్ అయ్యి నువ్వు నన్నేం చేయగలుగుతావు అని చెప్పి చాలా దౌర్జన్యంగా మాట్లాడాడు. నా పేరు కోనా గోవిందరావు.